సినిమా మెయిన్ ఆ కోర్ పాయింట్ ఏదైతే ఉందో పీటీఎస్‌డీ అనేది పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్ అనేది తీసుకున్నప్పుడు, అంటే ఈ తరహా ఇష్యూస్‌ని కొంచెం తీసుకొని కామికల్‌గా చెప్పిన సినిమాలు ఉన్నాయి. దాని రిజల్యూషన్స్ అనేవి చాలా సింపుల్‌గా ఇచ్చిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. అంటే ఈవీవి గారు చాలా బాగుంది సినిమాలో కూడా హీరోయిన్ ఒక సేమ్ ఇదే కైండ్ ఆఫ్ పోస్ట్ ట్రామాటిక్ ఇదే ఉంటుంది తనకు కూడా. పోస్ట్ రేప్ తర్వాత ఏం జరిగింది, ఏంటి ఇవన్నీ ఆశా సేని క్యారెక్టర్ త్రూ. సో, దాన్ని ఎండ్ చేసిన విధానం అంటే అప్పట్లో ఉన్న ఆడియన్ మైండ్ సెట్‌కి అసలు ఆ రోగం ఏంటనేది తెలీదు. అసలు అది రోగమా కాదా అనే విషయం కూడా తెలీదు. బట్ ఇప్పుడేంటంటే జనాలకు కొంచెం లేదు మెంటల్ హెల్త్ గురించి మాట్లాడుకుంటున్నారు. స్ట్రెస్ గురించి మాట్లాడుకుంటున్నారు. దాని గురించి డిస్కస్ చేసుకుంటున్నారు ఇవన్నీ గూడా. సో, ఇలాంటి టైంలో ఈ పాయింట్ ఎంతవరకు దాన్ని పాజిటివ్‌గా తీసుకోగలరు? అంటే దాని మీదే కామెడీ ఉంటుంది. ఆ అమ్మాయి క్యారెక్టర్ త్రూ నడిచేదంతా కూడా. సో, ఆ కాన్ఫిడెన్స్ ఎలాగా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చైల్డ్‌హుడ్‌లో పిల్లలు మనం పెంచే ప్రాసెస్ ఏదైతే ఉందో, హ్మ్. దాని మీద లైఫ్ ఎఫెక్ట్ చాలా ఉంటదని చెప్పేది. చాలామంది ఫ్యామిలీస్ కనెక్ట్ అయ్యారు. ట్రూ. అండ్ ఏదైతే ఫన్ గూడా ఎంజాయ్ చేశారు. మీరన్నట్టు కొన్ని కామెంట్స్ గూడా వచ్చాయి. అంటే ఆ పాయింట్ మీద ఎందుకో కామెడీ చేశారని. హ్మ్. హ్మ్. బట్ మెజారిటీ ఫ్యామిలీస్ అయితే కనెక్ట్ అయ్యారు. హ్మ్. ఓకే. లేదు. అంటే మీకెప్పుడు ఆ ఫియర్ లేదా? ఎందుకంటే ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో అంటే నేను మాట్లాడుకుంటున్నారు దాని చూసాను గురించి ఎక్కువ. అలాంటి క్యారెక్టర్‌ని. హ్మ్. అలాంటి క్యారెక్టర్‌ని చూసాను కాబట్టి నాకు పెద్ద ఫియర్ లేదు. ఓకే. నాకెన్ ఆన్సర్ అంటే ఓహో! నేను చూసాను కాబట్టి మేమే పంచులేసుకున్నాం. బట్ ఆ పెయిన్ తెలిసినప్పుడు మేమే రియలైజ్ అయ్యాం. అందుకే స్క్రిప్ట్ రాసాను నేను. హ్మ్. ఫస్ట్ ఉన్నప్పుడు ఇదేంట్రా బాబు పిచ్చిది ఇలా బిహేవ్ చేస్తున్నారు. బట్ పిచ్చి పదం అనేది చాలా పెద్ద వర్డ్ తప్పదు. యాక్చువల్లీ. హ్మ్. అందుకే మురళీధర్ గౌడ్‌తో కేసులు పెట్టించడం గాని, ఈ అండర్ కరెంట్‌లో అవన్నీ చెప్పుకుంటూ వచ్చా. అంటే బట్ లైటర్ వేలో చెప్పాం. హ్మ్. హ్మ్. స్ట్రెస్ చేస్తే మళ్ళీ బోర్ ఫీలింగ్ వస్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే. బట్ ఆ అది టెన్షన్ లేకుండా. నచ్చింది. ఎందుకంటే ప్రీచీగా లేకుండా ఎక్కడ గూడా హ్మ్. హ్మ్. మళ్ళీ దీని గురించి కూర్చోబెట్టి క్లాస్ పీకి అవును. హీరోయిన్ ఇది అని జెప్పేసి అంటే మళ్ళీ అది బోరింగ్ అయిపోయేది. అవును. అవును. అది ప్రీచీగా లేకుండా అయితే అది కేర్ బానే తీసుకున్నారు.